హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ ఛానల్. ఈరోజు ఇగో మా అక్క నా కోసం చికెన్ వండుతుంది. చికెన్ అయితే ఇట్లా అల్లం పేస్టు అన్నీ కలిపి పెట్టేసింది, కారం ఉప్పుతో సహా. అక్క కొద్ది కారం తక్కువైంది అనుకుంటా కదా? సరిపోద్ది. కొద్దిగంత వేయరాదు అక్క, కారం కొంచెం వేస్తే ఘాటుగా ఉంటుంది అనుకుంటా. అంటే మంట పుట్టకూడదు కానీ కొంచెం కారం ఉండాల. సరే, కొంచెం కలిపేసే. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, లవంగాయలు, దాల్చిన చెక్క, మసాలాలు, గరం మసాలా మొత్తం అల్లం పేస్టు అన్నీ డబ్బాల్లో పట్టించింది. ఇక ఆయిల్ ఆలింపు చేస్తుంది. తడిపోయింది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, దాల్చిన చెక్క వేసినావా? లవంగాయలు, దాల్చిన చెక్క, యాలకులు. అయితే అంత అలా ఒక రకంగా వండుతారు కూర. నేను ఒక రకంగా ఉల్లిపాయలు బాగా ఆగాలి, అంటే దాంట్లో వేసుకుంటాను. కొంచెం బాగా దూరంగా కరేపాకు వేస్తాక కరేపాకు వద్దా? చికెన్లో బాగా చాలా మంది కొంతమంది వేస్తారులే కానీ, సరే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళులే కానీ. ఉల్లిపాయలు బాగా పసుపు ఉప్పు వేయ దాంట్లో వేసిన చికెన్ పట్టించాను. అవునవును. నేను జ్యూస్ చేస్తున్నా, నాకు ఇది చేయలేదు. రేపు చేద్దామా? దీని జ్యూస్ వీడియో పెడదాం మనం. జ్యూస్ వీడియో పెట్టేద్దాం. మగ్గనివి అవన్నీ మగ్గిన తర్వాత చికెన్ వేద్దామా? మొత్తం మాగినగా చికెన్ వేస్తే కొత్తిమీర కట్ చేసినావు అక్క? కొత్తిమీర పుదీనా రెడీ అయింది. ఈరోజు బిర్యానీ చేస్తున్నాను అక్క, కానీ వద్దులే అని చెప్పిన. చికెన్ చాలే అని చెప్పిన. చికెన్ బిర్యానీ చేస్తానంది, వద్దులే అని చెప్పిన. అక్క గిన్నెలు అయితే అన్నీ చాలా బాగున్నాయి, రెడీ మంచిగా శుభ్రం చేసి పెట్టుకుంది. అక్క కూడా బాగుంది. కలిపి మొత్తం కలిపేసాయి. అయితే నేను కూడా అప్పుడు ఎక్కువ శాతం మొత్తం దాంట్లో చికెన్ పడేస్తా. ఒక్కోసారి కారం ఉప్పు అని వేస్తా దాని మీద, ఒక్కోసారి ఏమో కలిపి అక్కడ పెట్టుకుంటా. కలిపి అట్లా పెడతా, లేకపోతేనేమో విడిగా వేస్తా. అంటే ఒక్కోసారి ఒక్కో రకంగా చేస్తాను నేను కూడా. టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. కొబ్బరి కూడా వేసినాం, బాగుంటుంది. కొబ్బరి కూడా. మసాలాలు ఏమేమి? అల్లం వెల్లిపాయ పేస్ట్, గరం మసాలాలో మేము సొంతగా పట్టాం, బాగుంటుంది. మగ్గనివ్వాలి కొద్దిసేపు. అక్క మగ్గినది కదా, కొంచెం చికెన్ 2 అంతులు ఉడికింది. తర్వాత పుదీనా వేసుకోవాలి. పుదీనా వేద్దాం. లాస్ట్లో కొత్తిమీర వేద్దాం. లాస్ట్ ఇంకొద్ది మగ్గని ఇంకా మగ్గాలి. కొంచెం ఆయిల్ అంతా పైకి రావాలి. కలిపేసే మొత్తం. పొద్దునక్క నేను మిక్సీ కొన్నా, 4,000 అయింది. మిక్సీ కొన్నా, చెడిపోయింది అది. దానికి కరెంట్ షాక్ వస్తుంది. 1 year అవుతుంది. కానీ ఎమ్మటే బాగా చేపిస్తే అది పోయింది. అది పోతే ఇంకా ఎమ్మటే ఏం పోయిందంటే మోటార్ పోయింది. బాగు చేపిస్తే మోటార్ పోయిందని చెప్పేసి ఇక మళ్ళీ బాగు చేయించినా షాక్ వచ్చుద్దేమోనని ఇక దాన్ని పక్కన పెట్టి మిక్సీ కొన్నా. 4,500 అయింది. అక్క రెడీ అయింది అక్క. ఇంకా కొంచెం దగ్గరకు వచ్చేట్లాగా కొంచెం. ఎంతసేపు అక్క? కొంచెం ఉడకాలి. ఉడికింది, ఇంకా మసాలా పడి అక్క చేద్దాం. ఇంకొక 5 నిమిషాలు. ఆకలి అవుతుంది. ఈ తొందరగా మసాలా బాగానే ఉంది కానీ వీడియో కోసం వీడియో కోసం కూర మొత్తం అయిపోయింది. అక్క మాత్రం తెగొడక పెడతాంది ఈ కూరని. సరే మరి కానీ చేయపో. కానీ చూడు మసాలా కాలుతుంది, ఇక్కడ పైన దాడిపోతుంది. చికెన్ అయితే గుమగుమలు ఆడుతుంది మసాలాతోటి. గంటతో ఇట్లా నొక్కితే ఉడికితే కొంచెం ధనియాల పొడి.
ధనియాల పొడి అక్క వేడి వేడి రైస్ పుదీనా వేస్తే ఇంకా అయిపోయింది. ఇంకా గరం మసాలా ఎంత అయిపోయింది వేసిన ఫస్ట్నే వేసిన పుదీనా కొంచెం కొత్తిమీర వేస్తే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అక్క రైస్ అయితే కుక్కర్లో పెట్టింది. ఇంకా వేడి వేడి చికెన్ కర్రీ వేసుకొని తినేయటమే. ప్లేట్ లేకుండా నువ్వు స్టవ్ తొందరగా బంద్ చేసేసి ప్లేట్ లేకుండా పెట్టేసేయి. ప్లేట్ లేకుండా ప్లేట్ కాదు, ప్లేట్ లేకుండా కాదు జోక్ బాగా చేస్తున్నాను. ప్లేట్ లేకుండా కాదు, ప్లేట్ పెట్టు కానీ లేట్ లేకుండా పెట్టేసేయి. ఇంకా అయిపోయింది చికెన్ కర్రీ ఈరోజు. చికెన్ కర్రీ గుమ్మగుమ్మలు ఆడే చికెన్ కర్రీ రెడీ. అక్క కూర ఏమంది నన్ను అన్న కొద్ది పెట్టు, నువ్వు కొంచెమే పెట్టు. ఆకలి అవుతుంది అని కొద్దిగా పెట్టు. తినాలి అంత పెట్టగా ఒకసారి దడుకో కొద్ది పెట్టు. ఇప్పుడు మరింత చట్నీ ఉంది, బీరకాయ చట్నీ కూడా ఉంది. చికెన్ కర్రీ టేస్ట్ ఏమో సూపర్. నువ్వు చేసాక ఇక బాగోపోవటమా. నేనైతే వేసుకొని నీకు వేస్తా. కొంచెమే తర్వాత చాలు ఎక్కువ చాలు ఇంకొద్ది. టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో. టేస్ట్ చేయి, నువ్వు చేసి చెప్పు బాగుందా లేదా అని. నేను తర్వాత చేస్తలే కానీ ముక్క అయితే అదిరింది అక్క, మస్తుంది అక్క. బాగుంది, సూపర్ ఉంది. అబ్బ ముక్క కాలింది నోట్లో. మాటలు చాలా బాగుంది టేస్ట్ అయితే. ఓకే అండి, బాయ్ చెప్పు ఒకసారి. బాగుంది, సూపర్ కుదిరింది. కర్రీ మాత్రం చాలా బాగుంది. చికెన్ పీస్ అయితే మస్తుంది. సరే మరి మాది ఈరోజు లంచ్ వచ్చేసి చికెన్ రైస్ అక్కతోటి చాలా బాగుంది. మరో వీడియోలో మళ్ళీ కలుస్తా.